అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం జానపద కథలు చెప్పుకుందాం. రచన మండువ రాధగారు. ఒకప్పుడు జార్జియా ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. అతని రాణి పేరు మాగ్దానా. వారికి ఒక కుమారుడు పేరు రుస్తుం. రుస్తుం చిన్నగా ఉన్నప్పుడే రాజు చనిపోవటంతో రాణి మాగ్దానా రాజ్యాన్ని పరిపాలించసాగింది. కుమారుడిని తన సర్వస్వంగా భావించి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసింది. అతడు పెరిగి యుక్తవయస్కుడయ్యాడు. ఇక అతను రాజ్యపాలనా బాధ్యతలను తీసుకోవాలి. కాని అతను ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉండేవాడు. రుస్తుం ఎందుకలా తయారయ్యాడో అర్థం కాని ఆ తల్లి అతన్ని సంతోషంగా ఉంచడం కోసం విందులు, వినోదాలు, నాట్యాలు, నాటకాలు ఇలా ఎన్నో ఏర్పాట్లు చేసింది. కాని ఇవేవీ రుస్తుంని సంతోషపెట్టలేకపోయేవి. చివరికి ఒకరోజు మాగ్దానా బిడ్డని తన పక్కనే కూర్చుండబెట్టుకుని అతని విచారానికి కారణమేమిటి అని అడిగింది. అప్పుడు రుస్తుం, అమ్మా, నేను చిన్నతనం నుంచి నాన్నను చూడలేదు. ఆయన మరణించాడని మీరందరూ అంటున్నారు. మరణమంటే ఏమిటి? మరణించాక ఆయన ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు తల్లిని. ఆమెకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి, నాయనా, ప్రతి జీవి ఈ భూమి మీదే పుడుతుంది. చనిపోయాక ఆ భూమే వారిని తన కడుపులోకి తీసుకుంటుంది అని చెప్పింది కొడుకుతో. జీవితాన్ని ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తీసుకోవడమేమిటి? చావు పుట్టుకలు లేని ప్రదేశం ఉందని నేను చదివాను. ఆ ప్రదేశం పేరు అమరావతి అట. అది ఎక్కడ ఉందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎక్కడో ఉండే ఉంటుంది. నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. నాకు అనుజ్ఞ ఇవ్వమ్మా అన్నాడు రుస్తుం. రాణి అతని మాటలకు ఎంతగానో దుఃఖించింది. అతని మనసును మార్చడానికి ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. నువ్వు అనుమతి ఇవ్వకపోతే బాధతో చనిపోతానమ్మా. దయచేసి నేను వెళ్లడానికి ఒప్పుకో అమ్మా అన్నాడు రుస్తుం తల్లితో. ఇక చేసేదేమీ లేని రాణి విచారంగానే అతని ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. రుస్తుం అమరావతిని వెతుక్కుంటూ సాగిపోయాడు. పోగా పోగా మన్ను మిన్ను కలిసే చోట బంగారు వన్నెతో వెలిగిపోతున్న ఒక జింక కనిపించింది. దాని కొమ్ములు పెరుగుతూనే ఉన్నాయి. జింక రుస్తుంని చూసి, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. చావు పుట్టుకలు లేని అమరావతికి అని చెప్పాడు రుస్తుం. అప్పుడా జింక, అటువంటి ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా ఉండదు. నువ్వన్నట్లు అమరత్వాన్ని పొందాలంటే ఇక్కడి నుంచే పొందాలి. దానికోసమే ఇక్కడ నేను నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నాను. నా కొమ్ములు పెరుగుతున్నాయి చూసేవా? అవి ఆకాశాన్ని అంటే వరకు నేను బ్రతికే ఉంటాను. ఈ పని పూర్తి అవ్వటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. నువ్వు కనుక ఇష్టపడితే అంతకాలం నువ్వు ఇక్కడే ఉండేటట్లు వరం అనుగ్రహిస్తాను అంది జింక. తర్వాత అయినా చావు వస్తుంది కదా. నేను వెతుకుతున్నది ఇలాంటి ప్రదేశం కాదు అంటూ ప్రయాణాన్ని కొనసాగించాడు రుస్తుం. సుదూర ప్రయాణం తర్వాత రుస్తుంకి ఒక పర్వతం, దాని వెంబడి ఒక లోయ కనిపించాయి. ఆ పర్వత శిఖరంపైన కాంతులీనే ఒక కాకి ముక్కుతో రాళ్లను తీసుకుని ఒక్కొక్కటే పరుచుకుంటూ ఆ లోయలోకి దారిని ఏర్పరుస్తోంది. కాకి రుస్తుంని చూసి, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. చావు పుట్టుకలు లేని అమరావతికి అన్నాడు రుస్తుం. అలాంటి ప్రదేశం ఎక్కడా లేదు. నేను లోయలోకి పోవడానికి దారి ఏర్పరుస్తున్నాను. లోయ దారి ఏర్పడే వరకు నేను జీవిస్తాను. నీకు ఇష్టమైతే నువ్వు ఇక్కడ నాతో పాటు ఉండవచ్చు అంది కాకి. క్షమించు, నేను వెతుకుతున్నది ఇలాంటి ప్రదేశం కాదు. అసలు చావే లేని ప్రదేశం అంటూ ముందుకు సాగిపోయాడు రుస్తుం. పోగా పోగా అతనికి ఆకాశంలో దూరంగా ఇంద్రధనుస్సు, దాని ముందు అపారమైన జలరాశి కనిపించాయి. ఆ ఇంద్రధనుస్సులో నుండి తెల్లని వెలుగు తన వైపే రావటం గమనించాడు. ఆ వెలుగు అతన్ని క్రమంగా తనలో ఇముడ్చుకుని జలరాశికి ఆవల వైపుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ అతనికి ఒక స్త్రీ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యం ముందు తారకలు వెలవెలబోతున్నాయి. ఆమె రుస్తుంని, బిడ్డా, నీకు స్వాగతం. ఇదే నువ్వు వెతుకుతున్న అమరావతి. నా పేరు దివ్యజీవనం. నేను సృష్టి ఆరంభం నుంచి ఇక్కడే ఉన్నాను. కాలం ఉన్నంతవరకు ఉంటాను. నీవు భూలోకాన్ని గురించి తలుచుకోనంతవరకు ఇక్కడే చావు లేకుండా ఉండగలవు అంది. రుస్తుం సంతోషించాడు. అక్కడే జీవించసాగాడు. అక్కడ సూర్యాస్తమయాలు లేవు, కాలగణన లేదు. ఒకరోజు అతనికి భూలోకంలోని తన తల్లి, జార్జియా దేశం ప్రజలు గుర్తుకొచ్చారు. రుస్తుం ఆ స్త్రీమూర్తి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను మా అమ్మని, జార్జియా దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది అని అడిగాడు.
ఆమె అప్పుడు, భూమిని గురించిన తలపులు నీకు ఎందుకొస్తున్నాయో అర్థమైందా? భూమి తనకు చెందిన దాన్ని దేన్నీ వదులుకోదు. భూమి మీద పుట్టిన ప్రతీదీ భూమికే చెందుతుందని మీ అమ్మ నీకు అప్పుడే చెప్పింది. అది నువ్వు గ్రహించుకోకుండా ఇక్కడికి వచ్చావు. ఇక నువ్వు ఇక్కడ ఉండరాదు. నీ దేశానికి తిరిగి వెళ్ళు అంది ఆమె. రుస్తుం ఆమెకి కన్నీళ్లతో నమస్కరించి తన దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఆమెకు అతన్ని చూస్తే జాలి కలిగింది. రుస్తుం, నాకు గుర్తుగా నీకు 2 పుష్పాలు ఇస్తాను. ఈ ఊదారంగు పుష్పం వాసన చూస్తే భూలోకంలో నీ నిజరూపం ధరిస్తావు. నీ దేహాన్ని వద్దు అనుకున్నప్పుడు రెండవదైన ఈ తెల్లరంగు పుష్పం వాసన చూస్తే మరణంలోని దివ్యత్వాన్ని అనుభవిస్తావు అని 2 పువ్వులని అతనికి ఇచ్చింది ఆమె. రుస్తుం వచ్చిన త్రోవనే ప్రయాణమయ్యాడు. మధ్యలో కొండమీద కాకి కలేబరాన్ని చూశాడు. లోయ క్రింది వరకు చక్కని దారి ఏర్పడి ఉంది అక్కడ. అది పని పూర్తి చేసి మరణించిందని తెలుసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లేసరికి జింక అస్థిపంజరం, ఆకాశం అంటి ఉన్న దాని కొమ్ములను చూశాడు. అక్కడ వాతావరణం అంతా ప్రశాంతతతో నిండిపోయి ఉంది. కాసేపు అక్కడే విశ్రాంతిగా కూర్చుని ధ్యానం చేసుకున్నాడు రుస్తుం. ప్రతి జీవి తనకు విధి నిర్దేశించిన కర్తవ్యాన్ని నెరవేర్చినప్పుడు మరణంలోని ఆనందాన్ని అనుభవిస్తుంది అని అతనికి అప్పుడు తెలిసింది. కొంతకాలానికి జార్జియా దేశాన్ని చేరుకున్నాడు రుస్తుం. అక్కడి పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశంలో వివిధ కట్టడాలు, రహదారులు, గ్రామాలు, పట్టణాలు వెలిశాయి. మనుషులందరూ కొత్తగా ఉన్నారు. వారి వేషం, భాష అంతా అర్థం కాకుండా ఉంది. గుర్తుల ప్రకారం రాజభవనం ఉండే ప్రదేశాన్నైతే కనుగొనగలిగాడు. కాని అక్కడ రాజభవనం మాత్రం లేదు. తన తల్లి కాని తన వాళ్ళు కాని లేరు. అక్కడంతా రాళ్లతో, పిచ్చి మొక్కలతో నిండి శ్మశానాన్ని తలపిస్తోంది అక్కడి వాతావరణం. దగ్గరలో విజయస్తంభం కానవస్తోంది. దాని దగ్గరికి ఆత్రంగా పరిగెత్తాడు రుస్తుం. ఆ స్తంభం కింద తల, మీసాలు, గడ్డాలు నెరిసిన ఒక తాత కూర్చుని ఉన్నాడు. అతను ఒక మత బోధకుడు. ఇక్కడ జార్జియా దేశ రాజభవనం ఉండేది. ఈ దేశాన్ని మాగ్దానా అనే రాణి పరిపాలించేదే. ఆమె గురించి మీకు తెలుసా అని అడిగాడు రుస్తుం. అతను రుస్తుం వైపు ఆశ్చర్యంగా చూస్తూ, పురాణాల్లో ఆమె గురించి చదివాను. మాగ్దానా అనే రాణి ప్రజారంజకంగా పరిపాలించేదని, భర్తని కోల్పోయిన ఆమె తన కుమారుడి మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతికిందని, కాని ఆమె కుమారుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలి దేశాటనికి వెళ్లాడని, ఆ దుఃఖం పట్టలేక ఆ రాణి కూడా చనిపోయిందని రాశారు అన్నాడతను. అది విని నిశ్చేష్టుడైన రుస్తుంకి మాట రాలేదు. చాలాసేపు మౌనంగా విలపించాడు. అమరావతిలోని అమ్మని తలుచుకుని, అమ్మా కాలదేవత, నీ రహస్యం నాకిప్పుడు గోచరించింది. నిన్ను అతిక్రమించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇప్పుడు నా పరిస్థితేమిటి? నేను చరిత్ర పుటల్లో చేరిపోయాను. నాకిక్కడ స్థానం లేదు అని గ్రహించాను. నాకు శాంతిని ప్రసాదించు. అదే నేను కోరుకునేది అనుకుంటూ ఊదారంగు పుష్పాన్ని వాసన చూశాడు. ముసలి వగ్గుగా మారిపోయాడు. ఏ అవయవాన్ని కదల్చలేని స్థితిలో అక్కడే పడిపోయాడు. అది చూసిన మతబోధకుడు విస్తుపోయాడు. భయంగా దూరంగా తొలగిపోయి చూస్తున్న అతన్ని దగ్గరకు పిలిచి తన కథంతా చెప్పి తెల్లరంగు పుష్పాన్ని వాసన చూపించమని కోరాడు రుస్తుం. ఆ పువ్వుని వాసన చూడగానే రుస్తుం మరణంలోని దివ్యత్వాన్ని కనుగొన్నాడు. శాంతితో కన్నుమూశాడు. మతబోధకుడు అతన్ని మట్టి చేశాడు. రుస్తుం మట్టి అయిన చోట ప్రతి సంవత్సరం ఊదారంగు, తెల్లరంగు పుష్పాలు వికసిస్తాయి. అవి క్రమంగా జార్జియా దేశపు జాతి పువ్వులుగా మారిపోయాయి. కథ సమాప్తం.